నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు బెండకాయ కుర్కురేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మంచి లేత బెండకాయలు తీసుకుని ఈ కుర్కురే ప్రిపేర్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని స్నాక్ లాగా తినొచ్చు, లేదంటే పప్పుచారు, సాంబార్, రసం లాంటి వాటి కాంబినేషన్తో తింటే ఇంకా బాగుంటుంది. మరి రెసిపీ ఏంటో చూసేద్దామా? రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ నేను ఒక అర కేజీ బెండకాయలతో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. బాగా లేతగా ఉన్న బెండకాయలు తీసుకుంటే ఈ రెసిపీ బాగా వస్తుందన్నమాట. బెండకాయల్ని శుభ్రంగా కడుక్కుని ఎక్కడా కూడా తడి లేకుండా తుడుచుకుని ఆ తర్వాత మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోండి. పొడుగ్గా ఉన్న బెండకాయల్ని 4 ముక్కల కింద కట్ చేసుకుని ఆ తర్వాత బెండకాయ సైజుని బట్టి ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోండి. అలానే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి. అలానే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఒకవేళ లేకపోతే మైదా వేసుకుని 1 టీ స్పూన్ లేదా తగినంత సాల్ట్ని వేసుకోండి. అలానే దీంట్లోకి 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇది పెద్ద స్పైసీగా ఏమనిపించదండి. అలానే 2 చిటికెల పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. అలానే దీంట్లోకి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలానే 1/2 టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ అంటే ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది ఒకవేళ లేకపోతే కనుక ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇంకాస్త స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్గా వాటర్ని చిలుకరిస్తూ మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా నలుపుతూ కలుపుకూడదండి, పైన మాత్రమే కలుపుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు కలుపుకునే లోపుగానే స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ లోపు వీటిని ఇలా రెడీ చేసుకోండి. కలిపేసుకున్న వెంటనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే బెండకాయల్లోంచి జిగురు వచ్చేసి వేయించడానికి సరిగ్గా రావు. ఇలా కలుపుకునే లోపే ఆయిల్ హీట్ అవుతుందండి. ఇలా ఒక బెండకాయ ముక్క వేసుకుని చూస్తే ఇలా ఆయిల్ నెరగలాగా వస్తే కనుక ఆయిల్ హీట్ అయిపోయినట్టే. ఇప్పుడు బెండకాయ ముక్కలన్నిటిని కూడా విడదీసుకుంటూ ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకుంటే సెపరేట్గా వస్తాయి, లేదంటే ఒక దాంట్లోకి ఒకటి అంటుకుపోయి పకోడీలాగా వచ్చేస్తాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని అటు ఇటు కలుపుకుంటూ ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఓపిక్గా నిదానంగా వేయించుకోవాలండి, కొంచెం టైమే పడుతుంది. ఇవి చూసారా, మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి. ఈ స్టేజ్లో బాగా వేగిపోయి ఉంటాయి అండ్ అలానే క్రిస్పీగా కూడా ఉంటాయండి. మనకి తెలిసిపోతుంది గరిటతో తీస్తున్నప్పుడు. అప్పుడు జాగ్రత్తగా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని టిష్యూ మీద వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది అన్నమాట. ఇదే విధంగా మిగతా బెండకాయ ముక్కలన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.